గైస్ రీయూనియన్ టవర్. మనం కార్ పార్కింగ్ చేసి అది చూడడానికి వెళ్దాం. సూపర్ ఉంటుంది గైస్ వ్యూస్ పైనుంచి. ఈ హైవే అంతా సూపర్ అనిపిస్తుంది, డౌన్ టౌన్ అంతా సూపర్ అనిపిస్తుంది. నేను చూపిస్తా పైనుంచి. నేను కార్ కొంచెం డౌన్ టౌన్కి దూరంగా పార్కింగ్ చేస్తాను, ఎందుకంటే డౌన్ టౌన్లో టోయింగ్ చాలా చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయలేము, ప్లస్ పార్కింగ్ ఫీజు కూడా చాలా ఉంటుంది. సో అందుకని కొంచెం దూరంలో పార్కింగ్ చేస్తాను. ఐ కెన్ వాక్ ఫ్రమ్ హియర్. సో మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న డాటా ట్రైన్ దగ్గరికి నడుస్తాను. అక్కడి నుంచి ఒక స్టాప్ ఉంటుంది, వెళ్ళి అక్కడ దిగేసి మనం టవర్ పైకి వెళ్దాం. గాయ్స్ నేను టవర్ దగ్గర పార్కింగ్ చేయొచ్చు, బట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు డాటా ట్రైన్ చూపిద్దామని. ఎందుకంటే డాలస్ డౌన్ టౌన్లో చాలా పెద్ద ట్రైన్. డాలస్కి 4 సైడ్స్లో ఉంటుంది. మెయిన్గా ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఎల్లో లైన్స్ ఉంటాయి. ఆరెంజ్ లైన్ చాలా పెద్దది, ఎందుకంటే అది ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 37 మైల్స్ వరకు తీసుకెళ్తుంది త్రూ డౌన్ టౌన్లో. సో అది చాలా పెద్దది. ఇది కూడా బాగుంటుంది. జస్ట్ $3కి మీకు ఆల్మోస్ట్ 16 అవర్స్ ఆర్ 12 అవర్స్ ట్రిప్ ఉంటుంది. డౌన్ టౌన్ డాలస్ మొత్తం తిరగవచ్చు మీరు ఆ టికెట్తో. ఈవెన్ ఆ టికెట్తో మీరు బస్లో ట్రావెల్ చేయొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది ట్రాన్స్పోర్ట్కి. ఇది చాలామంది డైలీ యూజ్ చేస్తారు. ఇది మన జస్ట్ లైక్ మెట్రో లాగా. గైస్ నాకు జస్ట్ 1 మైల్ ఉందని చెప్పి నేను ఎక్కాను ట్రైన్, మళ్ళీ దిగేసాను మధ్యలోనే. టైం ఉందని చెప్పి నడుద్దామని. గైస్ నేను రీచ్ అయ్యాను. గైస్ మీకు కనిపిస్తుందా ఈ డబల్ డెక్కర్ ట్రైన్? డాలస్ టు వేరే స్టేట్ వరకు ఈ ట్రైన్స్ ఉంటాయి. రైట్లో మీకు చూపించే ట్రైన్ ఇది డాలస్ నుంచి ఫోర్ట్ వర్త్ వెళ్తుంది. ఫోర్ట్ వర్త్ అనేది పక్కన ఒక చిన్న సిటీ లాంటిది. డాలస్ అంత పెద్దది కాదు, బట్ పెద్దదే. మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది రీయూనియన్ టవర్. ఎగ్జాక్ట్ రీయూనియన్ టవర్ ముందే మీకు ట్రైన్ స్టాప్ ఉంటుంది. సో ఇది డబల్ డెక్కర్ ట్రైన్, TRE అంటారు. చాలా ఫేమస్ ఇది. సో ఇంటర్స్టేట్ వేరే స్టేట్ కూడా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, డాలస్ డౌన్ టౌన్ నుంచి. ప్లస్ ఎగ్జాక్ట్ టవర్ ముందే ఉంటుంది ట్రైన్ స్టేషన్. చాలా హెల్ప్ అవుతుంది మీ ట్రైన్లో వస్తే. పార్కింగ్ ఉంటుంది, బట్ నడవాలి పార్కింగ్ నుంచి రీయూనియన్ టవర్కి. స్టేషన్ నుంచి మనకు రీయూనియన్ టవర్ దగ్గర అండర్ పాస్ ఉంటుంది. జస్ట్ ఫ్యూ స్టెప్స్తో మనం రీచ్ అయిపోతాం రీయూనియన్ టవర్కి. సో మెయిన్ ఏంటంటే గైస్ టికెట్. సో నాకు తెలీదు, ఆన్లైన్లో నేను తీసుకున్నాను. నాకు డే అండ్ నైట్ కలిపి $39 పడింది. బట్ యాక్చువల్గా అక్కడికి వెళ్ళి తీసుకుంటే మార్నింగ్ టైంకి $17 పడుతుంది. సో వాళ్ళు మీకు రికమెండ్ చేశారు మీరు ఎక్స్ట్రా 5 పే చేస్తే డే అండ్ నైట్ టికెట్ ఇస్తాను. సో జస్ట్ $22 or $23కి మీకు డే అండ్ నైట్ వచ్చేస్తుంది. బట్ వీకెండ్ వెళ్ళకండి గైస్, వీకెండ్ చాలా రష్ ఉంటుంది, చాలా అంటే చాలా. సో ఈవెన్ టైం కూడా ఉండదు మొత్తం పర్ఫెక్ట్గా చూడడానికి. సో వాళ్ళు ఏమంటారు, రష్ ఉంది మీకు జస్ట్ ఫ్యూ అవర్స్ టైం ఇస్తా చూడడానికి అని చెప్తారు. సో నార్మల్ డేస్ వెళ్ళండి, అది కూడా డే అండ్ నైట్ టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళి పే చేయండి. క్యాష్ తీసుకోరు. గైస్ చాలా బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను నైట్ టైమ్ సూపర్ ఉంటుందని, బట్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎబో ఉంది. క్రేజీ. చూడండి గైస్ చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తారు రీయూనియన్ టవర్ కంటే పెద్ద టవర్లు ఏమేమి ఉన్నాయో అని. ప్రతి ఇయర్ అది ఎక్కడ ఉందో, ఎక్కడ కట్టారో, ప్లస్ దాంతోపాటు ఎంత హైట్ ఉందో చూపిస్తారు. ఇది ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు. న్యూ ఇయర్కి ఈ ఇయర్ కూడా చేశారు, బట్ నేను మిస్ అయ్యాను. చూద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదు వెళ్ళడానికి. అక్కడ మీకు ఫొటోస్ తీస్తారు వాళ్ళు. కొన్ని హ్యాట్స్, కౌ బాయ్స్ లోగో ఇచ్చి ఫోటో దింపుతారు. మన టికెట్ ఏ మెయిల్ అయితే లింక్ ఉందో ఆ మెయిల్కి పంపుతారు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఆ టికెట్కి ఒక మెయిల్ ఐడి ఇవ్వమంటారు. అప్పుడు మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. చాలా ఫన్ ఉంటుంది. పైన కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చెప్పారు శానిటైజ్ చేసుకో అని. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నావు, శానిటైజ్ చేసుకొని చెప్పారు. సో చేయక తప్పలేదు. మీకు కనిపిస్తుంది అక్కడ ఫొటోస్ దింపి మనకి ఇస్తారు. గైస్ మొత్తం ఈ యూనియన్ టవర్కి 4 ఉన్నాయి లిఫ్ట్స్. సో ABC, నాకు C ఇచ్చారు. సో మనతో పాటు ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎగ్జాక్ట్ 1 minute 6 seconds పడుతుంది పైకి వెళ్ళాలంటే. సో ఈ C లిఫ్ట్ ఎక్కితే మనకు డాలస్ డౌన్ టౌన్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం. సో మనకు డౌన్ టౌన్ కనపడదు ఈ లిఫ్ట్ ఎక్కితే, బట్ B ఎక్కితే మంచి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నేను సెకండ్ టైం నైట్ టైం వెళ్ళినప్పుడు B ఎక్కాను. సూపర్ అనిపిస్తుంది డౌన్ టౌన్. చూడండి ఎలా ఉంటుందో వ్యూ. మనకు చాలా హైవేస్ కనిపిస్తాయి ఇటు సైడ్ నుంచి చూస్తే. చూడండి ఎలా ఉందో. నేను లిటరల్గా పైకి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ హెడేక్ వచ్చింది, ఎందుకంటే అంత స్పీడ్లో అంత పైకి వెళ్తుంటే అసలు చాలా కష్టం అనిపించింది. బట్ జస్ట్ హ్యావింగ్ ఫన్. చూడండి ఎలా ఉందో. పైనుంచి ఇంకా సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్క హైవే కనిపిస్తుంది. డాలస్ డౌన్ టౌన్ నుంచి చాలా హైవేస్ వెళ్తాయి. US 75, ఇంటర్స్టేట్ 65, ఇంటర్స్టేట్ 35 చాలా పెద్దది గైస్. సో అది శాన్ అంటోనియో, టెక్సస్, ఆల్మోస్ట్ టెక్సస్ మొత్తం కవర్ చేస్తుంది. 3 places కవర్ చేస్తుంది: శాన్ అంటోనియో, ఆస్టిన్, డాలస్. సో చాలా పెద్ద హైవే అది. చూడండి గైస్ ఎలా ఉందో. పైనుంచి మీకు కంప్లీట్ సిటీ కనిపిస్తుంది. మీకు సన్ బ్రైట్ ఉంటే ఈవెన్ మనకు డాలస్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అదే DFW ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు డాలస్లో 2 airports ఉంటాయి, DFW అని
ఇంకోటి లవ్ ఫీల్డ్ అని. లవ్ ఫీల్డ్ ఏమో ఇంటర్స్టేట్కి, డిఎఫ్డబ్ల్యూ ఏమో చాలా పెద్దది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి డిఎఫ్డబ్ల్యూకి. వెండింగ్ మిషన్ చూడండి, బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఆ రోజు చాలా చలి ఉంది, చాలా అంటే చలి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా చలి ఉంది. సో నాకేం వెళ్ళిపోయిందంటే ఆ చలి వల్ల వాళ్ళు ఏమన్నారంటే చలికి మళ్ళీ ఈవినింగ్ 6కి మా పైకి వెళ్తుంటే పైకి వద్దు, వెళ్ళకండి, చలి చాలా ఉంది, సో నెక్స్ట్ టైం రండి అని చెప్పారు. సో దానివల్ల నాకు ఆ రోజు ఇచ్చిన టికెట్ నెక్స్ట్ వీక్లో కూడా హెల్ప్ అయింది. అంటే 3 days తర్వాత వెళ్ళాను నేను, చాలా హెల్ప్ అయింది. సో అందరికీ ఆ ఆప్షన్ ఉండదంట, ఓన్లీ ఆ రోజు ఎవరైతే ఆ పాసిబిలిటీ పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదో వాళ్ళకి ఇచ్చారు ఆప్షన్. నేను చూపిస్తాను, అది ఇంట్రెస్ట్ 35, చాలా ఫేమస్ అది. ఇంట్రెస్ట్ 35, ఇది US 75 ఎగ్జాక్ట్ డౌన్ టౌన్ త్రూ వెళ్తుంది. ఐ గెస్ మీకు కనిపిస్తుంది, అది డాటర్ స్టేషన్ ఇంకోనే ఉంటుంది, ఎగ్జాక్ట్ రీనో టవర్ ముందే ఉంటుంది. చాలా హెల్ప్ అవుతుంది ట్రైన్లో వస్తే, ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ పార్కింగ్ దొరకదు, దొరికినా కూడా చాలా దూరంలో పార్కింగ్ చేయాలి, బైక్ వాక్ రావాలి. రీయూనియన్ టవర్ దగ్గర నుంచి జస్ట్ మీరు అండర్ పాస్లో నడుస్తే జస్ట్ ట్రైన్ వచ్చేస్తుంది, ట్రైన్ ఎక్కి రీచ్ కావచ్చు కార్ దగ్గరికి, మీరు ఎక్కడ కార్ దూరంలో పార్కింగ్ చేస్తే. అది కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ నుంచి ఆ 5 buildings కనిపిస్తాయి. సో ఆ బ్యాంక్ ఆఫ్ అమెరికా అది చాలా పెద్దది, డాలస్ అదే పెద్దది. మిగతా 4 మీకు కూడా కనిపిస్తాయి, చూడండి చూపిస్తాను. అది సెకండ్ టాప్, చూడండి ఎలా ఉందో వ్యూ, క్రేజీ కదా. నైట్ టైం ఇంకా క్రేజీ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఉంటుందని. లైటింగ్స్తో సూపర్ ఉంది. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ట్రై చేస్తాను మ్యాక్సిమం. బట్ మీకు డాలస్ ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది, డిఎఫ్డబ్ల్యూ. లిటరల్గా చీమల్లానే ఉన్నాయి కార్లన్నీ. ఇక్కడ నుంచి ఒక కనిపిస్తుంది 7th floor బిల్డింగ్ అని. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆ బిల్డింగ్ నుంచి వన్ ఆఫ్ ద US ప్రెసిడెంట్ని చంపేస్తారు, అది కూడా మీకు లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ 4 displays ఉంటాయి లోపల. వన్ ఆఫ్ ద డిస్ప్లేలో మీకు చూపిస్తారు ఎలా చంపాడు ప్రెసిడెంట్ని 7th floor బిల్డింగ్ నుంచి. ఐ థింక్ ఇట్స్ 6th floor, 6th floor బిల్డింగ్ నుంచి ఎలా చంపాడో చూపిస్తారు. ఈవెన్ రీనెట్ ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారని చూపిస్తారు. ఈవెన్ మీకు లైవ్ క్యామ్ ఉంటుంది, వన్ ఆఫ్ ద డిస్ప్లేలో మీరు చూడొచ్చు. ఆ క్యామ్ మీరు అడ్జస్ట్ చేస్తే మీకు చూపిస్తుంది డల్లాస్ డౌన్ టౌన్ మొత్తం లైవ్ చూపిస్తుంది. ఈవెన్ నైట్ టైం కూడా చూపిస్తుంది. ఒకవేళ మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు, లైవ్ చూపిస్తుంది. ఐ గెస్ నేను కింద దిగిన ఫోటోలు పైకి వెళ్ళగానే నా మెయిల్ ఎంటర్ చేస్తే డిస్ప్లేలో నా ఫొటోస్ నాకు చూపిస్తున్నారు. సో మనం మెయిల్కి వచ్చేస్తుంది 15 minutesలో. ఆర్ఎల్స్ మనకు ఫ్రేమ్ కావాలంటే అక్కడే కొనుక్కోవచ్చు, చూపిస్తాయి అవి కూడా. బట్ ఫ్రేమ్కి ఆల్మోస్ట్ $25 ఛార్జ్ చేస్తారు, అంత పడుతా అనిపించలేదు నాకు. చూడండి లాస్ట్ చూపిస్తుంది మీకు. ఇవి మనకు కావాల్సిన ఫోటో సైజు. ఈచ్ సైజ్కి ఒక ఈ సైజ్కి ఒక ప్రైస్ ఉంటుంది. మీకు పక్కన డిస్ప్లే పీస్లో ఉంటాయి ఎలా ఉంటుందో ఆ ఫ్రేమ్. అరౌండ్ $20 to $30 ఉంటుంది. గైస్ 3 days తర్వాత మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను మళ్ళీ నైట్ టైమ్, డాన్స్ చేస్తున్నాం కార్లో. వాళ్ళు ఫస్ట్ టైమే ఎగ్జైట్మెంట్, వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్. చూడండి ఎలా ఉంటుందో నైట్ టైమ్, బయట నుంచి భలే ఉంటుంది గైస్. చూడండి రీనెంట్ ఎవరు చూపిస్తాను 2 secondsలో. క్రేజీ కదా, చాలా ఫన్ ఉంటుంది మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. చూడండి ఎలా ఉందో రీనెంట్ ఎవరు నైట్ టైం బయట నుంచి. ఈవెన్ ఆ లైట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి విషెస్ వస్తాయి, హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా అలా విష్ చేస్తారు పై లైటింగ్స్తో. చూడండి ఎలా ఉంటుందో క్రేజీ. చూడండి పైన చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈసారి వెళ్ళేటప్పుడు మేము రీనెంట్ టవర్ పక్కనే పబ్లిక్ పార్కింగ్ ఉంది, అక్కడ పార్కింగ్ చేసాము. సో పార్కింగ్ చేసి ఫ్యూ స్టెప్స్ నడిచాము. కనిపిస్తుంది అది బ్యాంక్ ఆఫ్ అమెరికా, డల్లాస్లో పెద్ద బిల్డింగ్. అదే మార్నింగ్ చూపించాను కదా, అదే అది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఈ డల్లాస్కి ఆల్మోస్ట్ డౌన్ టౌన్కి ఆల్మోస్ట్ 1 mile దూరంలో ఉంటుంది, ఎందుకంటే అది దాని నుంచి మనకు డౌన్ టౌన్ కనపడాలని చెప్పి ఆ ఇంటెన్షన్తో అక్కడ కట్టారంట. చూడండి పార్కింగ్ చేశాను. సో డౌన్ టౌన్ నుంచి 1 mile దూరంలో ఉంటుంది. ప్లస్ రీనెంట్ టవర్ పక్కన ఒక హోటల్ ఉంటుంది. సో ఆ హోటల్ నుంచి రీనెంట్ టవర్కి ఇంటర్లింకింగ్ ఉంటుంది. గైస్ మీకు కనిపిస్తుంది అదే ట్రైన్ స్టాప్. సో నేను జస్ట్ మార్నింగ్ ట్రైన్ స్టాప్లో దిగి అండర్ పాస్ ఉంది ట్రైన్ స్టాప్ నుంచి రీనెంట్ టవర్కి. జస్ట్ వైబాక్ వచ్చేసాను. నేను ప్రిఫర్ చేసాను, ట్రైనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కార్ పార్కింగ్ ప్రతిసారి దొరకదు, చాలా రష్ ఉంటుంది వీకెండ్స్. మీరు ఫింగర్స్ క్రాస్డ్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe button. Hello, father. I will show you. Like, share and subscribe and all. ఎట్లుంది ఫోక్స్? ఎట్లుందండి? Perfect.
హీరో మార్నింగ్ అండ్ నైట్ వ్యూ నాకు బాగా అనిపిస్తుంది. మెయిన్ ఈ రోడ్స్ కూడా, రోడ్స్ అయితే మార్నింగ్ ఎలా ఉంది మై డియర్ ఫాలోవర్స్? మా ఫాలోవర్స్ ఫోన్స్లో బిజీ ఉన్నారు, బట్ మీరు చూడండి సూపర్ కదా. మ్యాక్సిమం డే అండ్ నైట్ టికెట్ తీసుకోండి గైస్, చాలా హెల్ప్ అవుతుంది. బట్ వీకెండ్స్ రాకండి, ఈరోజు వీకెండ్. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చిందేమో 3 days బ్యాక్, మళ్ళీ నైట్ ఈరోజు వచ్చిన వీకెండ్. చాలా చాలా రష్ ఉంది, సూపర్ కదా. డోంట్ మిస్ గైస్. I know you're hurt